గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏదైతే వీడియో చూశారో ఫ్యామిలీ రీయూనియన్ వీడియో, అది నేను 2018లో ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ ఢిల్లీలో ఉండే 10,000 ఖర్చు చేసుకొని వెళ్ళాలంటే మనసు ఒప్పలేదు. ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఉంటాయి. ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఒకటే ఆలోచన చేసిన, ఢిల్లీ అంటారు కదా, మన దేశ రాజధాని ఒకసారి చూసినట్టు ఉంటుందని పోయినా. అక్కడ పోయిన తర్వాత మనం హైదరాబాద్లో ఇంత పెద్ద మీటింగ్ చూస్తున్నాం. అక్కడ ఆ మీటింగ్ చూసిన తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాము. ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత మా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. సార్ చెప్పినట్టు నేను ఒక 4-5 ఫ్లాట్లు తీసుకున్నాను, ఒక 3 కార్లు తీసుకున్నాను. ఆ కార్ల విలువనే ₹1,00,00,000 ఉంటుంది. అండ్ నేను ట్యాక్సీ డ్రైవర్ నుంచి బెంజ్ కార్కి ఓనర్ అవ్వగలిగాను. సో అట్లాంటి జీవితం ఉందో అక్కడ ట్యాక్సీ డ్రైవర్ చేస్తుంటే ఒకటే ఆలోచన ఉంటుండే, ఏమనంటే నేను ట్యాక్సీ డ్రైవర్ నా పిల్లలన్నా మంచిగా చదివించుకోవాలని ఆలోచన ఉంటుండే. కానీ ఇన్కమ్ చూస్తే నాకు వచ్చే ఇన్కమ్ చూస్తే పెద్ద స్కూళ్ళలో చదివించకపోతుంది. నార్మల్ గలీలో ఉండే బెస్ట్ స్కూల్, అదే నాకు బెస్ట్ స్కూల్ అనిపిస్తుండే. కానీ నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏదైతే కలగలునో అప్పుడు ఈరోజు మా కొడుకు బెంజ్ కార్ నడిపిస్తుంటే నేను పక్కన కూర్చున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అదే నేను ట్యాక్సీ డ్రైవర్ అయిన ఉంటే నాకు ఎట్లా ఫీజు కట్టి ఇబ్బంది అవుతుండే. వానికి ఎట్లనో లాగా అప్పో చేసి ఒక ట్యాక్సీ కొనేసి వాడిని కూడా నమ్మన్నాడు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయి. కానీ ఒక నిర్ణయం తీసుకొని చేయడం వల్ల ఈరోజు మా భార్యకు బంగారం కొనడం కానీ, తర్వాత ఫ్లాట్లు తీసుకోవడం కానీ, ఎక్కడి నుంచి అయిందంటే ఒక మీటింగ్ ద్వారా, ఆ మీటింగ్కి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకొని ఎవరు విన్నా ఎవరు వినకు కష్టపడి పనిచేయడం ద్వారా నా లైఫ్ మారింది. మీరు కూడా వచ్చిన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళండి, గట్టిగా కష్టపడండి. ఒక 2 సంవత్సరాలలో నాకన్నా మంచి జీవితం